మన ఇండియాలో ఎంత పెద్ద చదువులు చదివినా అబ్బాయిలు ఇటు అయిపోయి ఉంటారు, అమ్మాయిలు ఇటు అయిపోయి ఉంటారు. నా మట్ట స్కూలు, ఇంటర్, కాలేజు, అసలు ఈ విభేదం ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలీదు. వేర్ ఆర్ యువర్ సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. ఇక నువ్వు ఇక్కడ అక్కడ పెట్టు, కమ్యూనికేషన్ బాగా వస్తుంది. వెళ్ళడానికే భయం. ఇటు వెళ్ళిపోయి హాయ్ అన్నాడు. ఆ అమ్మాయి అలా చూసి ఇలా అంది. అమ్మాయిలు కళ్ళతో మాట్లాడతారు తెలుసా, ఈగినవలే అని అర్థం. ఇలానే ఇలా అంటే ఇలా ఐమూలగా చూసి ఇలా అంది, అంతే బ్రో. నాకు దాంట్లో 1000 బూతులు కనిపించినాయి. తిట్టంకా తిట్టు, ఈ నా కొడుకు ఇలాగే జరగాలనుకుంటున్నాను నేను. వచ్చు నేమ్ అన్నాడు. క్లాస్ అంతా ఎందుగా శిరీష అనగానే రీసౌండ్ వచ్చింది, శిరీష. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంది బ్రో ఆ అమ్మాయి. మేము చదివేది ఇంజనీరింగ్, నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంది. అది నేనైతే హట్ అయిపోవాడిని. నేను ఇంకెప్పుడు మాట్లాడేవాడు ఆ అమ్మాయితో. 4 ఏళ్ళు అయినా సరే మొక్కం కూడా చూసేవాడు కదా, పరుగు పోయిందిగా. నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అనేసిందిగా, ఇప్పుడు అని ఏడ్చేవాడిని. ఈడు అంతేనా అన్నాడు. అంతేనా ఏంట్రా, నిన్ను తల నిమిరి ముద్దు పెట్టుకుంటూ అనుకుంటా ఏంటి, అంతేనా అంట. ఇతను నేను చూస్తున్నాడు, వస్తే బాగుండేది. ఈలోపు సార్ వచ్చాడు. వచ్చేస్తే అండ్ నా దగ్గరికి వచ్చాడు. ఎరా సారీ చెప్పావు అంటే, సింహాలు సారీ చెప్పావు అన్నాడు. అక్కడితో ఆపలా, ఏదో చింపాంచి టమడ బయటికి తీసినట్టు అన్నాడు. సింహాలు సారీ చెప్పు అన్నాడా. సార్ వచ్చి క్లాసులో మీరు అల్లర గొడవ చేయొద్దు, ఒక్క 5 నిమిషాలు వస్తానమ్మా అని చెప్పి వచ్చుకో దేనికో అయి ఉంటుంది. ఈడి గ్యాప్లో వెళ్ళిపోయి ఓకే 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 ఐఎమ్ సారీ అన్నాడు. ఇప్పుడు ఇందాకే కదరా సింహాలు సారీ చెప్పా అన్నావు అంటే అని కూడా అన్నావు కదరా. సారీ అంటే సో వాట్ అంది. ఫస్ట్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అందా, అప్పుడే ఇలాగ అయిపోవాలా. తర్వాత వెళ్ళి సారీ చెప్తే ఏముంది, సో వాట్ అయితే బొక్క అని అర్థం కదా అది.